మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు లాంటివి. ఎన్నికలకు ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిది. కాబట్టి ఓటర్ల జాబితా పర్ఫెక్ట్గా ఉండాలి. అది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యం ప్రడవిల్లాలంటే ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలి. కానీ మన ఓటర్ల జాబితా చూస్తే అనేక మంది అర్హులు ఉండరు, అనేక మంది అనర్హులు వచ్చేసి ఉంటాయి. మన బీహార్లో 60 లక్షల మంది అర్హులై తీసేశారు. అదే సమయంలో అనేక చోట్ల ఆ ఊరి జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు, అంటే దొంగ ఓట్లు. ఒకే ఇంట్లో 50 మంది 60 మంది 100 మంది ఉంటారు ఒకే ఇంట్లో. కొందరికి వచ్చేసి ఇళ్ళ నంబరే ఉండదు. ఈ విధంగా ఓటర్ల జాబితా అవకతవకలు జరుగుతూ ఉంది. అదొక అయితే ఎన్నికలప్పుడు చూస్తున్నాం, డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. మన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపా వాళ్ళు 5,000 ఇచ్చారు, టీడీపీ వాళ్ళు 5,000 ప్లస్ చీర. ఇది ప్రజాస్వామ్యం. తర్వాత సైక్లింగ్, రిగ్గింగు. దానికి వచ్చేసి సీసీటీవీలు చూపించమంటే చూపించరు. ఎలక్షన్ కమిషన్ నియామకమే గతంలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలిసి నిర్ణయించేవాళ్ళు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. అంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ప్రభుత్వం వైపు నుండి 2 ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఆటోమేటిక్గా ముగ్గురులో 2 ఏ పక్క అంటే ఆ పక్క. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నియామకమే దానికి జస్టిఫికేషన్ లేకుండా జరుగుతుంది. ఒకవైపు ప్లేయర్గా వస్తుంది బీజేపీ అధికారంపై ప్లేయర్గా వస్తుంది, అంపైర్గా ఉండాల్సింది. అందుకోసమే ప్రజాస్వామ్య పరీక్షణ కోసం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తారీఖు నుండి రేపు 15వ తారీఖు వరకు ఈ యొక్క సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. ఓటర్ల జాబితా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది మెయిన్. దాంతోపాటు ఎలక్షన్లలో వచ్చేసి డబ్బు ప్రభావం ఉండకూడదు. తర్వాత రిగ్గింగు, సైక్లింగు ఇవి లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలి. 2024 ఎలక్షన్ ఎట్లా జరిగినాయంటారు ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కాదు కానీ ఓవరాల్ దేశానికి సంబంధించి ఇప్పుడు చేసే ఉద్యమం మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా చాలా చోట్ల ఇప్పుడు మననేగా అంతకుముందు కూడా జరుగుతున్నాయి ఇవి. మనం వచ్చేసి ఓవరాల్గా ఎప్పటికైనా సరే ఓటర్ల జాబితా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇది అత్యవసరము. దాన్ని ఇంతవరకు వచ్చేసి పెద్ద ఎలక్షన్ కమిషన్లు పట్టించుకోలేదు, ప్రజలు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఓటర్లు వచ్చేసి తమ పేర్లు ఉన్నాయా లేదని ఓటర్ల ముందు చూసుకోవడం లేదు. అది వాళ్ళ బాధ్యత కూడా, ఓటర్ బాధ్యత, రాజకీయ పార్టీల బాధ్యత. ఓవరాల్గా ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించేది కాబట్టి ఫైనల్గా వచ్చేసి ఓటర్ల జాబితా అనేది పర్ఫెక్ట్గా కాకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతూ ఉంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పేసి మెయిన్గా ఉద్యమం.